నమస్తే, వెల్కమ్ టు న్యూస్. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలో స్థానిక దువ్వ వ్యవసాయ మార్కెటింగ్ చెక్ పోస్ట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కోటప్పకొండ దర్శనానికి వెళ్లి తిరిగి తణుకు వస్తున్న కారు ప్రమాదానికి గురైంది. కారులో ఉన్న నలుగురు అదృష్టవశాత్తు ప్రాణాపాయం లేకుండా బయటపడ్డారు. అక్కడే ఉన్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, ప్రెస్ మీట్ కు వచ్చిన జర్నలిస్టులు వెంటనే స్పందించి వారిని కారులో నుంచి బయటకు తీసి సహాయం చేశారు. గాయపడిన వారిని అంబులెన్స్ లో తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నల్ల అవుతుంది. ఒకసారి తప్పండి సార్, తీసుకొని మనిషి ఒకరి దెబ్బలు తగలేదు సినీ పక్కన వచ్చింది. అంత బాగానే ఉంది కదా, దెబ్బ తగలేదు కదా. నలుగురు అంతా సేఫే, అందరూ సేఫే, అందరూ బాగానే ఉన్నారు. ఆ రోడ్ లోంచి వచ్చింది పైనుంచి. విశాఖ జిల్లా పెందుర్తి మండలం సత్యవానిపాలెంలో స్వయంభుగా వెలిసిన సత్తమ్మ తల్లి ఆలయం 2వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. శతాబ్దాలుగా పిలిస్తే పలికే తల్లిగా పేరుగాంచిన అమ్మవారికి కలశ పూజలు, అభిషేకాలు పెద్ద ఎత్తున జరిగాయి. అనంతరం 8,000 మందికి అన్న సంతర్పణ చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు, అమ్మవారి ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇక ముఖ్య అతిథిగా శంఖభద్ర బాక్షి, 77వ వార్డు కార్పొరేటర్ ఉరుకూటి చందు పాల్గొన్నారు. ఆలయ ధర్మకర్త కుంచా బాబు సహా పలువురు భక్తులు వేడుకల్లో పాల్గొన్నారు. రేపటి పౌరులు ఎదగాలి. మీ సత్యవాణి 87వ వార్డు, 8వ వార్డు లో శ్రీ 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 సత్తమ్మ తల్లాకాంక్షలు. మరోవైపు ఈ గుడి మేనేజ్మెంట్ అందరూ చాలా అందరికీ నమస్కారం. ఈరోజు వచ్చి అమ్మవారి దర్శించే అవకాశం కలిగించేందుకు మరొకసారి వీరికి ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటాం. ఉంటున్నాను. గత 20 సంవత్సరాల కిందట ఇక్కడ స్థలం అనేది తీసుకోవడం జరిగింది. లేకుండా అభివృద్ధి చెందుతుందంటే ఆ తల్లి దయ, ఆ కృప ఆవిడ. అందరికీ నమస్కారాలు. నా పేరు ఉమ్మినాయుడు. మాది సతమంది. భయపడేవారు, ఈ చుట్టుపక్కల పరిశ్రమ ఎవరు వచ్చేవారు కాదు. ఎప్పుడైనా వస్తే ప్రతి ఆదివారం ఈ నా పేరు జరగం సూరిబాబు. మా సత్యవానిపాలెం గ్రామం, 88వ వార్డు. ఈరోజు శ్రీ 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 సత్తమ్మ తల్లి సర్పంచ్ చేశారు 1995లో. అప్పటి నుంచి కూడా ఈ నమస్తే సార్, నా పేరు ఉమ్మాపల్ రాజు. మాది సత్యవానిపాలెం. ఇక్కడ సత్తమ్మ తల్లి గుడి గురించి అంతే పెద్ద మనస్తరంగా ఈ గ్రామానికి, ఇక్కడ గోడకు కానీ ఈ అభివృద్ధికి కానీ అన్ని. అన్నమయ్య జిల్లాలోని పొంగనూరులో బంజారా గిరిజనుల ఆరాధ్య దైవమైన సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి వేడుకలు ఆదివారం ఘనంగా చేపట్టారు. ఇక సేవాలాల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సుగాలిమిట్ట నుంచి అంబేద్కర్ కూడలి వరకు భారీ ర్యాలీ నిర్వహించగా సాంప్రదాయ వేషధారణలో గిరిజన మహిళలు పాల్గొని వేడుకలకు రంగులద్దారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు బాలాజీ మాట్లాడుతూ బంజారాల అభివృద్ధికి సేవాలాల్ చేసిన సేవలను కొనియాడారు. ఉమ్మూరు మండల ప్రజలకు అందరికీ మా బంజారాల తరఫున మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈ రోజు బంజారాలకు మహాశివరాత్రితో పాటు ఇంకో అతి ముఖ్యమైన పండుగ బంజారాల ఆరాధ్యమైనటువంటి సంత్ సేవాలాల్ మహారాజ్ గారి 286వ జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీ తరతరాల నుంచి ఎక్కువ వస్తుంది కాదు. మన అనంతపురం ఆయన మరియు ఈ ర్యాలీతో పాటు అన్నదాన కార్యక్రమం, అన్నదాన కార్యక్రమం తర్వాత ఆయన భక్తి పాటలతో ఈ బంజారాలందరూ అక్కడ ఉండి గుడి ఆ ఏరియాలో ఉండి ఆయన జాగారం చేస్తారు.
దాంతో పాటు రాత్రిపూట అన్నదానం కూడా కార్యక్రమము 8 తాండాల ప్రజలు, పెద్దలు, బంజారా పెద్దలు మరియు బంజారా ప్రజలు, బయట చుట్టుపక్కల ఉన్నటువంటి బంజారా ప్రజలందరూ వచ్చేసి ఈ యొక్క జయంతిని ఘనంగా జరుపుకుంటారు. ఇది మా సాంప్రదాయం కాబట్టి ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీలో భాగంగా మాకు సహకరించినటువంటి మీడియా మిత్రులకు జై శ్రీరామ్. భీమిలి నియోజకవర్గ పరిధిలోని ఆనందపురం మండలం కల్లవానిపాలెంలో పుల్వామా ఉగ్రదాడిలో ప్రాణాలు అర్పించిన 40 మంది సిఆర్పీఎఫ్ అమరవీరులకు గ్రామ ప్రజలు ఘనంగా నివాళులర్పించారు. కేవీపీ గమేష్ యూత్ ఆధ్వర్యంలో ప్లకార్డులు చేతపట్టి కొవ్వొత్తులతో నినాదాలు చేస్తూ అమర జవాన్ల త్యాగాన్ని స్మరించారు. దేశభక్తికి నిజమైన నిర్వచనం జవాన్లేనని యువత పేర్కొన్నారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు. जवान के जवान के जवान के जवान के जवान के जवान की 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 इंडियन 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 जवान की भारत माता की भारत माता की भारत माता की भारत माता की इंडियन जवान की इंडियन जवान की भारत माता की भारत माता की जिंदाबाद जिंदाबाद इंडियन सोल्जर जिंदाबाद 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 इंडियन सोल्जर जिंदाबाद 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 इंडियन सोल्जर जिंदाबाद इंडियन भारत माता की जय जवान जवान की जवान की जवान की जवान की इंडियन सोल्जर की इंडियन सोल्जर की भारत माता की भारत माता की जिंदाबाद जिंदाबाद చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం బోయనపల్లి గ్రామంలో శ్రీ అంగాల పరమేశ్వరి అమ్మవారి జాతర మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ప్రధాన అర్చకులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం అమ్మవారిని వేద పుష్పాలతో అలంకరించి హోమగుండం పూజల అనంతరం జాతర కోడికట్టి ఉత్సవాలు ఆరంభిస్తారని తెలిపారు. ఆఖరి రోజున శ్మశాన కొల్లె కార్యక్రమం అతి వైభవంగా జరుగుతుందని చెప్పారు. ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. ఇక భక్తులకు తీర్థ ప్రసాదాలు, అన్నదానం ఘనంగా నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. శాంతిపురం మండలం బోయినపల్లిలో ఉన్నటువంటి శ్రీ అంగాల పరమేశ్వరి పుంగావతమ్మ ఈ యొక్క ఆలయమందు ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా స్వస్తిశ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతు మాఘమాసం కృష్ణపక్షం ద్వాదశి తిథి యందు శ్రీ అంగాల పరమేశ్వరి శ్రీ పుంగావతమ్మ వారి వార్షికోత్సవ కార్యక్రమము 2వ ఏడాది అతి విజయవంతంగా జరగబోతుంది. అదే రీతిగా ఈ యొక్క ఆలయమందు మొదటి రోజు కంకణ ధారణ, ధ్వజారోహణ, అలాగే అభిషేకాలు, సాయంకాలం అమ్మవారికి ఊంజల సేవ, అలాగే లీలా సహస్రనామ కుంకుమార్చన పారాయణము విశేషంగా ఈ యొక్క క్షేత్రంలో జరగబోతుంది. కాబట్టి చుట్టుముట్టలో ఉన్న అన్ని గ్రామస్తులు ఈ యొక్క స్థలానికి వచ్చి ఈ యొక్క అమ్మవారి కృపా కటాక్షానికి పాల్గొనాలని సమనీయంగా ప్రార్థన. జై శ్రీరామ్. భీమవరం ప్రభుత్వ ఆసుపత్రిలో దళిత వ్యక్తి మృతదేహంపై నిర్లక్ష్యం చూపారని కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె క్రాంతిబాబు ఆరోపించారు. అత్తిలి మండలం వరిగేడు గ్రామానికి చెందిన కన్నిపాముల రాంబాబు అకస్మాత్తుగా మృతి చెందగా మృతదేహాన్ని ఫ్రిజర్లో ఉంచకుండా బయట పెట్టారని తెలిపారు. కె క్రాంతిబాబు, కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైనటువంటి భీమవరం పట్టణంలో ఈరోజు సాయంత్రం 4 గంటలకి ఒక దళిత వ్యక్తి చనిపోతే ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్తే చనిపోయాడని చెప్పి నిర్ధారించినటువంటి వైద్యులు ఆ బాడీ పోస్ట్ మార్టం నిమిత్తం మేము ప్రభుత్వ ఆసుపత్రిలో ఉండస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది.
ఈలోపు 2 టౌన్ పోలీసులు వచ్చి మేము కేసు ఎఫ్ఐఆర్ చేశాం కాబట్టి పోస్ట్ మార్టం అయిన తర్వాత మేము బాడీ ఇస్తామని చెప్పేసి పోలీసులు చెప్పారు. బంధువులు కూడా పోస్ట్ మార్టం ఓకే అయిన తర్వాత మేము తీసుకుంటామని చెప్పి వాళ్ళు కూడా వాళ్ళ అభిప్రాయాన్ని వెల్లడించారు. పోస్ట్ మార్టం నిమిత్తం ఉంచినటువంటి బాడీని కనీసం ఫ్రీజర్లో పెట్టకుండా ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది కానీ వైద్యులు కానీ చాలా అమానుషమైనటువంటి వైఖరిని వ్యవహరించారు. ఈ రోజున చనిపోయిన వ్యక్తి దళితులు కాబట్టి కనీసం ఫ్రీజర్ను కూడా మీరు ఇవ్వడం లేదా అని చెప్పి మేము అడుగుతాము. లేదు ప్రతి మృతదేహం పట్ల మీరు ఎట్లాగే వ్యవహరిస్తున్నారా అంటే ఇది చాలా అన్యాయమైనటువంటి చర్య. ఈ రోజున ప్రభుత్వ ఆసుపత్రి అందులో ఇదే మార్చురీ గదుల్లో పోస్ట్ మార్టం కోసం ఉంచినటువంటి మృతదేహాలు ఎలకలు కూడా తినేసిన ఘటనలు కూడా కనిపించే తక్షణం ఏ ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది పైన అధికారులపైన జిల్లా కలెక్టర్ గారు చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాము. మార్చురీలో ఉన్నటువంటి అరాకొర సౌకర్యాలను కూడా కాదు, పూర్తిగా ఎట్లాంటి సౌకర్యాలు కూడా మార్చురీ గదులు లేవు. ఇక ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా అరాకొర సదుపాయాలతోనే ఈ రోజున అధికారుల నిర్లక్ష్యం ఇందులో కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. తుని ఎమ్మెల్యే యనమల దివ్య స్థానికంగా పండిన ధాన్యం స్థానిక రైస్ మిల్లర్లకు ఇవ్వాలని అధికారులకు ఆదేశించారు. తుని పిఠాపురం రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వినతిపై సానుకూలంగా స్పందించారు. దళారుల వల్ల మిల్లులు మూతపడే పరిస్థితి వచ్చిందని, కార్మికులకు ఉపాధి కరువైందని ప్రతినిధులు తెలిపారు. ఎమ్మెల్యే చొరవతో సమస్య పరిష్కారమైందని మిల్లుల యాజమానులు హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే కూడా జాగ్రత్తగా చూసి బయటకు వెళ్ళకుండా ధాన్యం లోకల్ మిల్లు కూడా బతకాలి కదా. చిన్న చిన్న మిల్లు అండి మావి, అవన్నీ కూడా 3 నెలలు తిరుగుతున్నాయండి. 3 నెలలు అయిపోతే మళ్ళీ ఉన్న 9 నెలలు కూడా మిల్లు కట్టేసి ఖాళీ కూర్చుంటున్నామండి. మెయింటెనెన్స్ కరెంట్ బిల్లులు తర్వాత ఈ గుమస్తా ఇవ్వడం జరుగుతుందండి. మాకు పోర్ట్ ప్రైడ్ రైస్ సప్లై ఇవ్వాలని ప్రత్యేకంగా తెలియపరుచుకున్నామండి. తర్వాత సంచులు సప్లై కూడా లేదు, చిన్న చిన్న మిల్లు అండి, దాని మీద సంచులు పోతున్నారండి. మెయిన్ పోర్ట్ ప్రైడ్ కెర్నల్స్ బాగా ఇబ్బందిగా ఉందండి. అది ఆ సమస్యను మాత్రం తీర్చి మాకు ఈ మిల్లులకి మీరు బియ్యం వేయడానికి అవకాశం ఇస్తారని ప్రత్యేకంగా తెలియపరుచుకున్నామండి. నమస్కారం అండి. రైతుని ఇబ్బంది పెట్టకుండా ఎప్పుడు వచ్చినా వెంటనే అలవాటు చేసి పంపించడం జరుగుతుంది. రైతుకి ఏ ఇబ్బంది లేకుండా జాగ్రత్తగా మేము రైతుల్ని చూసుకుంటున్నామండి. అదే నమస్కారం అండి. మా ప్రమేయం కారణంగా బయట మిల్లుకి వెళ్ళిపోతున్నాయండి. మా సమస్యపై మా స్థానిక ఎమ్మెల్యే గారు చేస్తారని మేము తెలియజేసుకుంటున్నాం సార్. ఇంతటితో నమస్కారం అండి. చాలా చిన్న మిల్లులండి. వీరందరికీ కూడా టార్గెట్ పూర్తి స్థాయిలో. శ్రీశైలంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ స్వామివారికి లింగోద్భవ కాల మహారుద్రాభిషేకం ఘనంగా నిర్వహించారు. ఇక రాత్రి 10 గంటల నుంచి ప్రారంభమైన ఈ అభిషేకం దాదాపు 4 గంటలకు పైగా కొనసాగింది. 11 మంది అర్చకులు, వేద పండితులు మహాన్యాసపూర్వకంగా రుద్ర మంత్రాలు పఠించగా మల్లికాకుండ జలం, పంచామృతాలు, ఫలోదకాలతో జ్యోతిర్లింగ స్వరూపుడైన శివుని కలెక్టర్ జి రాజకుమారి గణ్య, జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తల కార్తీక్, దేవస్థాన అధికారులు పాల్గొన్నారు. సంతోషంగా ఉంటారు. అందుకని ఈ పరమేశ్వరుడు కాస్త ఈ బాగా అలంకరణ శ్రీశైలంలోనే చక్కగా నెలకొని ఉంది. ఈ కాలాన్ని బట్టి ఈ పాదాలంకరణ శిఖరం దగ్గర నుంచి చుట్టుకోవడమే కాదు, తన ఎదురుగా ఉండేటువంటి నందీశ్వరుడు, భృంగీశ్వరుడు, వీళ్ళంతా కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉంటారు. అందుకని ఈ పరమేశ్వరుడు కాస్త ఈ బాగా అలంకరణ శ్రీశైలంలోనే చక్కగా. భీమిలి మండలం లక్ష్మీపురం పంచాయతీ పరిధిలోని శ్రీ 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 అయ్యప్ప స్వామి పీఠంలో మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. పీఠాధిపతి గురుస్వామి జి తాతినాయుడు ఆధ్వర్యంలో లింగోద్భవ కాలంలో పరమేశ్వర భక్తి శ్రద్ధలతో సాగిన ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని హరిహర మహాదేవ శంకర నినాదాలతో ఆలయాన్ని మారుమోగించారు.
तस्माज्जाता अजावयः यत्पुरुषं यदधुः प्रतिभाव्यकल्पयन् టికెట్ రేట్లు ఎక్కువ నేనేం చెప్పలేదు. బుక్ చేసుకున్నా రేపు 10ంటికి విజయనగరం జిల్లా మెంటాడ మండలం కుంటిన వలసలో రాష్ట్ర ప్రచార కమిటీ కార్యదర్శి పొరిపిరెడ్డి అరుణాదేవి సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఇక శాసన మండలిలో బొత్స సత్యనారాయణపై చేస్తున్న అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లుగా తెలిపారు. నా పేరు పొడిపిరెడ్డి అరుణాదేవి, విజయనగరం జిల్లా మెంటాడ మండలం రాష్ట్ర ప్రచార కమిటీ కార్యదర్శి వైఎస్ఆర్సీపీ. నాకు ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసినందుకు నా జిల్లా పెద్దలు అధ్యక్షుల వారు మధ్య శ్రీనివాసరావు గారికి, అలాగే మాజీ మంత్రివర్యులు ప్రస్తుత ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ గారికి, మా ఇన్ఛార్జ్ సాలూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ గారు అయినటువంటి పీడికి రాజన్న దొరగారికి క్షమించమని అడుగుతున్నాను. ఒకతను చాలా దారుణంగా ప్రతి ఒక్కరిని కూడా వాయిస్ ఇమిటేట్ చేయడం, బాడీ ఇమిటేట్ చేయడం, ప్రతిదీ కూడా చాలా దారుణంగా మాట్లాడుతుంటే, సరేలే ఇంకా ఏముంది, ఇలాంటి వాళ్ళని మనం పట్టించుకోవడం ఎందుకు, అసలు సంబంధం లేని వ్యక్తులు కదా, ఎవరెవరో వస్తారు, రోడ్డు పోయిన వ్యక్తులు వస్తుంటారు పోతుంటారు, ఏదో మాట్లాడుతుంటారు అని చెప్పేసి ప్రతిసారి విడిచిపెట్టి అసలు అతని గురించి మాట్లాడడానికి నీ స్థాయి ఏంటి? అతని వాయిస్ గురించి నువ్వు మాట్లాడతావా? అతని బాడీ సేవింగ్ నువ్వు చేస్తావా? కనీసం అసలు నీకు ఈరోజు చెప్తున్నాను, విజయనగరం బొత్స సత్యనారాయణ గారి గురించి నువ్వు ఎప్పుడైతే మాట్లాడావో నీ పతనానికి నువ్వు పునాదిలో వేసుకోవడం జరిగింది. ఇంతవరకు ఎందుకు నిన్ను విడిచిపెట్టారో నాకు తెలియదు, కానీ బొత్స సత్యనారాయణ గురించి మాట్లాడడం జరిగినప్పటి నుంచి నీ పతనం మొదలైంది. నీకు ఇక కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని, నోరు దగ్గర పట్టుకొని, నీ హద్దుల్లో నీకు అసలు సంబంధం లేదు. నువ్వు రాజకీయ నాయకుడు కూడా కాదు. నీకేంటి సంబంధం? అసలు మేము ఒక రాజకీయ నాయకుడు మాట్లాడొచ్చు, తప్పలేదు. దానికి ఏంటి, తనేం మాట్లాడారు, దానికి ఒక క్వశ్చన్, ఆ క్వశ్చన్ కి మీరు పలానాలాగా మాట్లాడారు, ఇది కరెక్ట్ కాదు అని మీరు మాట్లాడొచ్చు, తప్పలేదు. కానీ నా పేరు పొడిపిరెడ్డి అరుణాదేవి, విజయనగరం జిల్లా మెంటాడ మండలం రాష్ట్ర ప్రచార కమిటీ కార్యదర్శి వైఎస్ఆర్సీపీ. నాకు ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసినందుకు నా జిల్లా పెద్దలు అధ్యక్షుల వారు మధ్య శ్రీనివాసరావు గారికి, అలాగే మాజీ మంత్రివర్యులు ప్రస్తుత ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ గారికి, మా ఇన్ఛార్జ్ సాలూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ గారు అయినటువంటి పీడికి రాజన్న దొరగారికి క్షమించమని అడుగుతున్నాను. ఒకతను చాలా దారుణంగా ప్రతి ఒక్కరిని కూడా వాయిస్ ఇమిటేట్ చేయడం, బాడీ ఇమిటేట్ చేయడం, ప్రతిదీ. మహాశివరాత్రి సందర్భంగా గ్రామ వికాస సమితి విశాఖపట్నం ఆధ్వర్యంలో డొక్కరపేట రామాలయంలో పరమశివునికి అభిషేకం, ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భీమిలి మండల జడ్పీటీసీ గాడు వెంకటప్పుడు కుటుంబ సమేతంగా పాల్గొని పరమేశ్వరునికి ఆశీర్వాదాలు పొందారు. అర్చకులు వేద మంత్రోచ్చరణల మధ్య జరిగిన అభిషేకాల్లో పంచాయతీ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జాతర వాతావరణాన్ని తలపించేలా వేడుకలు విజయవంతం చేశారు.
सूत्राय हंध्याय तदेव नमः गृहहितास्तोते रक्षानामते नमः मंत्रिदेवाय रक्षानामते नमः ओम देवाय सर्वोपनिनामते नमः जयद्वाराय पूजाय नमः कार्याय द्वाराय नमः प्रसन्नाय भगवानाय नमः आराध्याय कार्याय नमः दुर्गाय देव्याय नमः विगताय नमः नमः हेयाय प्रवक्ताय नमः देवाय नमः भगवते दुर्गाय देवाय नमः सहस्राय नमः मेषाय सुविष्टाय नमः हेयाय प्रवक्ताय नमः देवाय देव्याय नमः भगवते दुर्गाय देवाय नमः सहस्राय नमः नमः मेषाय सुविष्टाय नमः देवाय नमः अस्वाय नमः भगवते दुर्गाय देवाय नमः विजय भगवान नमः साध्याय नमः श्री विद्या स्वस्तिनाय ఇంకా నాకు ఆక్క నేను అడుగుతున్నా श्री महादेवाय नमो हिरण्यवासे सेनानीय दिशांतपते नमः मुख्य भिवादिते योगसुनामते नमः तस्मिन्चराय विशिंगपते नामते नमः अमृताय विरामे अन्न బాపట్ల జిల్లాలోని కలెక్టరేట్ లోని పీజీఆర్ఎస్ హాల్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్, జాయింట్ కలెక్టర్ భావన అర్జీదారుల సమస్యలు విన్నారు. ఇక వివిధ మండలాల నుంచి వచ్చిన వినతులను స్వీకరించి సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. డిఎంహెచ్ఓ, ఆర్డీఏ, అలాగే డ్వామా, వెప్మా తదితర శాఖల అధికారులు పాల్గొని ఫిర్యాదులపై చర్యలు తీసుకునేలాగా సమన్వయం చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలం చిర్రాయాణం గ్రామంలో మత్స్యకారులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఇక సముద్రం నుంచి వచ్చిన ఇసుక మెట్ల వల్ల చేపల వేటకు అంతరాయం కలిగిందని, తమ జీవనోపాధి దెబ్బతిందని వాపోయారు. ఇసుక మెట్లు తొలగించి మత్స్య సంపద పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఇక మాజీ మత్స్యకార కార్పొరేషన్ చైర్మన్ నాగిడి నాగేశ్వరరావు అక్రమ భూములపై చర్యలు తీసుకోవాలని, లేకపోతే ప్రజా పోరాటం చేస్తామని హెచ్చరించారు. మా ఊళ్ళో ఆవేదన మేరకు ఈ రోజున ఏదో కార్యక్రమం చేస్తే కానీ వీళ్ళు స్పందించరని మరి ఉద్దేశంతో ఈ రోజున ధర్నా పెట్టారు. ఆ కార్యక్రమంలో మేము ప్రభుత్వం తరఫున ప్రతినిధులుగా మేము వెళ్ళి 28 చేయడానికి వెళ్ళాం. అందరికీ నచ్చజెప్పి మేము అందరూ కూడా రేపు మళ్ళీ శాసనసభ జరుగుతుంది కాబట్టి మేమందరూ కూడా శాసనసభ్యులు, మంత్రివర్యులు, పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా తెలియపరుస్తామని మా వాళ్ళందరికీ కూడా మేము హామీ ఇచ్చి ఈ రోజుని ఈ ధర్నా నిర్వహించేసాం. ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసినటువంటి అన్ని గ్రామాల పెద్దలు, అలాగే దేవరాజు గారు, దొడ్డిపల్లి సత్యం గారు, లింగేశ్వరరావు గారు, గచ్చగలవారి పెద్దలు, ఎన్నకొత్తపల్లి పెద్దలు, రాఘవలపేట పెద్దలు, అన్ని గ్రామాల పెద్దలందరూ కూడా ఈ రోజున ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటాం. సెలవు డేటా ఉంది సార్. ఇప్పుడు అది రెవెన్యూ లెక్కల్లోనే ఉంది. ఎస్యాను, ఎన్నకొత్తపల్లి కూడా మొత్తం మీద కొన్ని 100 ఎకరాలు, అంటే 1000 చెప్పిన ఎకరాలు ఆక్రమించారు. అవన్నీ కూడా బయటికి తీస్తే మరి మనకు అందరూ కూడా ఆక్రమణ ఎంత ఉంటుంది. తప్పనిసరిగా ఫిగర్స్ కావాలంటే మీకు కూడా తొందరలో అందజేస్తాం. దాని మీద మళ్ళీ మనం దాన్ని బయటికి తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేస్తాం. ఈ గతంలో కలెక్టర్ గారికి ఇచ్చామండి, ధర్నా చేసాం. అలాగే ఆర్డీఓ గారికి ఇచ్చాం, అలాగే ఇన్ఛార్జి మంత్రి గారికి కూడా గతంలో ఇచ్చాం. కానీ అప్పటి వరకే, ఎందుకంటే ప్రభుత్వంలో పెద్దలు ఉన్నారు కాబట్టి
వాళ్ళ వస్తూ ఉంది కాబట్టి కొంచెం కదలిక తక్కువగా ఉంది. మా డిమాండ్ ఏంటంటే అందరూ ఎంత ద్వారా అయినా సరే ఉపేక్షించకుండా ఆక్రమణలు తొలగించమని. మార్కాపురం పట్టణంలో కీలకమైన చెరువు కట్టపై ఉన్న R&B రోడ్డుకు శాసనసభ్యులు కందల నారాయణరెడ్డి 4 కోట్ల రూపాయల అంచనాతో శంకుస్థాపన చేశారు. ఈ రోడ్డును అభివృద్ధి చేయాలని ప్రజలు ఎన్నాళ్లుగా ఎదురు చూస్తుండగా త్వరలోనే మరిన్ని నిధులు కేటాయించి మార్కాపురం చెరువును ట్యాంక్ బండ్ గా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఇమ్మడి కాశీనాథ్, పట్టణ టీడీపీ నాయకులు, R&B మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. ఇక అనంతరం మహాశివరాత్రి సందర్భంగా రాయవరం రైల్వే స్టేషన్లో ప్రయాణికులకు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఒక్కసారి చూడండి. బాపట్ల జిల్లాలో జరిగిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే వెగిసిన నరేంద్రవర్మరాజు గత ప్రభుత్వంపై విమర్శలు చేశారు. సంపద సృష్టించలేకపోయినా ఖర్చు చేయడంలో ముందుందన్నారు. కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధిపై దృష్టి సారించిందని రాష్ట్ర బడ్జెట్ లో భారీ కేటాయింపులు చేస్తున్నట్లుగా తెలిపారు. వ్యవసాయం, ధరల స్థిరీకరణ, నిధి, సాగునీటి ప్రాజెక్టులకు అధిక నిధులు కేటాయించడం హర్షణీయమన్నారు. కేంద్ర రాష్ట్ర సమన్వయంతో అభివృద్ధి వేగవంతమవుతుందని పేర్కొన్నారు. భవిష్యత్తుకు పౌరులుగా తీర్చిదిద్దబడతారు అని ఏకైక పాఠశాల విద్యకు 32,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. విద్యా రంగానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంత ప్రాధాన్యత ఇచ్చింది అనేది ఈ విషయాన్ని బట్టి మనకు అర్థమవుతా ఉంది. మౌలిక వసతులు కల్పనకు 1,500 కోట్లు, ఉన్నత విద్యకు 2,567 కోట్లు, నైపుణ్యాభివృద్ధికి 1,232 కోట్లు కేటాయించడం జరిగింది. ఇక మనందరికీ తెలుసు ఎన్టీఆర్ భరోసా పింఛన్, దీనికోసం 712 కోట్లు కేటాయించడం చాలా మంచి విషయంగా నేను తెలియజేస్తున్నా. పంచాయతీరాజ్ శాఖకు 22,942 కోట్లు, వ్యవసాయ విద్యుత్ సబ్సిడీకి 13,000 కోట్లు, ఆక్వా సబ్సిడీగా 800 కోట్లు, గృహ నిర్మాణ శాఖకు 6,357 కోట్లు, వైద్య శాఖకు 12,316 కోట్లు, పౌర సరఫరాలకు 3,821 కోట్లు, ఆరోగ్య రంగానికి 12 యువతికి ఉపాధి కల్పించే పెట్టుబడులను ఆకర్షిస్తూ బడ్జెట్ రూపొందించిన ప్రభుత్వానికి మరొక్కసారి నేను అభినందిస్తున్నా. ఈ బడ్జెట్ రాష్ట్రాన్ని అందుబాటులో నడిపించేటట్టు దోహదపడుతుంది. అంతేకాకుండా అలాగే వ్యవసాయ బడ్జెట్ కూడా మీకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఓన్లీ వ్యవసాయ రంగానికే 53,732 కోట్లు వ్యవసాయ రంగానికి ప్రత్యేకంగా బడ్జెట్ లో ఫండ్స్ ఇచ్చారు. అన్నదాత సుఖీభావ కానివ్వండి, దాన్ని కొనుగోలు విషయం కానివ్వండి, పెండింగ్ లో ఉన్న గత ప్రభుత్వంలో బకాయిలు చెల్లి. భీమవరంలో గ్రంథి ఎలైట్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇంటర్ చదువుతున్న 20 మంది గ్రామీణ విద్యార్థినులకు 25,000 చొప్పున మొత్తం 5 లక్షల ప్రతిభా వేతనాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ అమ్మాయిలు అన్ని రంగాల్లో రాణించాలని పిలుపునిచ్చారు. ట్రస్ట్ సేవలను అభినందించిన ఆమె విద్యార్థినులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రాష్ట్రానికి పేరు తీసుకురావాలన్నారు. చేయడం చాలా అభినందనీయం. ముఖ్యంగా గ్రంథి సురేష్ వారి యొక్క సతీమణి స్వప్న నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అనేది చాలా క్రూషియల్. అక్కడ ఇంటర్మీడియట్లో ఎవరైతే బాగా చదువుకుని మంచి మార్కులతో పాస్ అవుతారో వారు ఇంజనీర్లు గాను, డాక్టర్స్ గాను, ఇంకా ఇతరమైనటువంటి చార్టెడ్ అకౌంట్స్ గాను, ఇతరమైనటువంటి ఉద్యోగాల్లో మంచి ఉద్యోగాల్లో స్థిరపడతారు.
మరి డెవలప్మెంట్ కోసం మనకి రాజధాని కూడా లేకుండా సోనియా గాంధీ చేసింది. మరి చంద్రబాబు నాయుడు గారు రాత్రి పగల కష్టపడి 18 hours పనిచేస్తూ ఆయన మన అభివృద్ధి కోసం, మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఎంతో పాటుపడుతున్నాడు. మరి ఆయనకి చేదోడు వాదోడుగా ఇటువంటి కార్యక్రమాలు కొంచెం ధనవంతులు పేద పిల్లలకి సహాయం చేసినట్లయితే బాగుంటుందని నా ఉద్దేశం. మనతో పాటు ధనవంతులతో పాటు పేదవారు కూడా అభివృద్ధిలోకి వస్తారు. ఆ విధంగా దేశం ఇండివిజువల్ గా అభివృద్ధి మనం సాధించినట్లయితే మన దేశం అభివృద్ధి చెందుతుంది. ఈ విధంగా ధనవంతులు చాలా మంది ఉన్నారు. వారు ఇలా సురేష్ గారిని ఇటువంటి ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.